పవిత్ర గురువారము, పాస్కా పండుగ మొదటి దినము. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకును ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనను ప్రేరణను కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుంటుగుడ్డను కట్టుకుని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకునిన తుంటుగుడ్డతో తుడవ ప్రారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది నీవు ఇప్పుడు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికినీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. ఆమేన్.